అందరికీ నమస్తే అండి. నిన్న రాజధాని ప్రాంతానికి వైసీపీ నాయకులు వెళ్ళారు కదా. సో రాజధాని ప్రాంతంలో అసలు ఎందుకు వెళ్ళారంటే అక్కడ పెనుమాక, ఉండవల్లి ఈ 2 గ్రామాల్లో కొంతమంది రైతులు భూములు ఇవ్వలేదు రాజధాని నిర్మాణానికి. అలా భూములు ఇవ్వని రైతుల్లోకి అధికారులు కొంతమంది నీళ్లు వదిలేస్తున్నారంట. సో అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వైసీపీ నేతృత్వంలో రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ అనేది ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ పేరుతో ఈ గ్రామాలకు వైసీపీ నాయకులు కొంతమంది రైతులు అండ్ వైసీపీ నాయకులు వాళ్ళ వెనక లేళ్లప్పిరెడ్డి గారు అండ్ పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, దేవినేని అవినాష్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. సో అక్కడ ఓన్లీ రైతులు తేల్చుకుంటారంటే పర్వాలా. ఎవరైతే సిఆర్డీఏకు భూములు ఇవ్వలేదో ఆ రైతులు పొలాల్లోకి అధికారులు నీళ్ళు వదిలేరు కాబట్టి అది తప్పే. ఆ తప్పును ఓన్లీ రైతులు తేల్చుకుంటే పర్లా. దాన్ని రాజకీయంగా గొడవ చేయాలని, రాజకీయంగా తమకు అనుకూలంగా వాడుకోవాలని, రాజధానిలో ఏదో జరిగిపోతుందని రాజకీయ దురుద్దేశంతో వైసీపీ వాళ్ళు వెళ్ళడం అక్కడ గొడవకు దారితీసింది. సో ఈ గొడవ వలన మనకేం అర్థమైందంటే రాజధాని రైతుల్లో వైసీపీ పట్ల ఆ ద్వేషం ఇంకా పోలేదు. వైసీపీ పట్ల ఎందుకు పోలేదు? వైసీపీలో మార్పు రాలేదు కాబట్టి. 151 నుంచి 11కు పడిపోవడంలో రాజధాని అంశం కూడా అత్యంత కీలకమైన అంశం. రాజధాని పేరిట వైసీపీ ఆడిన రాజకీయ డ్రామా అత్యంత కీలకమైన అంశం. ఆ డ్రామా కారణంగా, ఆ గేమ్ కారణంగా వైసీపీ రాజకీయంగా పతనమైంది. పతనమైపోయినా వైసీపీలో మార్పు రాలేదు. సరే, నిర్మాణ పనులు జరుగుతున్నాయి కదా, 62,000 కోట్లతో రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి కదా, సరే కానీలే, చూద్దాంలే, ఒక 3-4 సంవత్సరాలు చూద్దాం, ఎన్నికలకు ముందు ఒక స్టాండ్ తీసుకుందాం అని లేదు. ఓడిపోయి 1 సంవత్సరం అయింది. ఆ తర్వాత మళ్ళీ మావిగనని మొదలుపెట్టారు. సంవత్సరంన్నరకే మావిగనని మొదలుపెట్టారు. అమరావతి వద్దు అనేది మొదలుపెట్టారు. సో దాంతో మరి రైతులకు కడుపు మండదా? ఆ కడుపు మండిన రైతుల దగ్గరికి వెళ్తే ఇలా కొట్టరా? సొంత పత్రిక ఉంది కాబట్టి గోండాగిరి అని రాసుకున్నారు. యాక్చువల్లీ ఇదిగో ఇక్కడేమో వీళ్ళు రాశారు, వైసీపీ దండయాత్ర అమరావతిపై, రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో రైతుల్లో విభేదాలు సృష్టించే కుట్ర, అమరావతి పర్యటన అడ్డుకున్న రైతులు, అంబటి పేరుని లేళ్ల అవినాష్కు నిరసన శాఖ, ఉండవల్లి వద్ద రైతుల బైఠాయింపు, నెట్టుకుంటూ ముందుకెళ్లేందుకు నేతల ప్రయత్నం, అమరావతి రాజధాని కాదన్న వైసీపీ నేతలకు ఇక్కడ ఏం పనంటూ ప్రశ్నించిన రైతులు, ఇరుపక్షాల మధ్య తోపులాట, తీవ్ర ఉద్రిక్తత, పరస్పరం రాళ్ళు కోడిగుడ్లు విసురుకొని పోయినాం. ఇదిగో వీళ్ళేమో గోండాగిరి, టీడీపీ గోండాలు వచ్చి దాడి చేశారు, అది ఇదని ఇక్కడ రాశారు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, వైసీపీ పట్ల రాజధాని రైతుల్లో ఇంకా ఆగ్రహావేశాలు చల్లారలేదు. కాబట్టి వైసీపీ వాళ్ళు రాజధానికి వెళ్ళడం అనవసరం. ఎప్పుడు వెళ్ళాలి? మేము అమరావతి రాజధానికి అనుకూలమే, మేము అధికారంలోకి వచ్చినా అమరావతిని ఏమీ చెయ్యము, దాన్ని రాజధానిగానే ఉంచుతాము, కానీ అక్కడ జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం, అక్కడ జరుగుతున్న చట్ట వ్యతిరేక పనులకు వ్యతిరేకం, అక్కడ జరుగుతున్న రైతులకు అన్యాయం జరుగుతుంటే దాన్ని మేము వ్యతిరేకం అని ప్రకటించి మేము అమరావతికి మద్దతు ఇస్తామని ప్రకటించి వెళ్తే అక్కడ రైతులు ఊరుకుంటారు. పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది మనం గమనించాల్సిన అంశం, రైతుల్లో ఆ వేడి, ఆ కసి, ఆ ఐక్యత అలాగే ఉంది. సో ఒకవేళ ఇటువంటి వాళ్ళు వస్తే మొత్తం అందరం వెళ్తాం, తిరగబడతామని చెప్పడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. సో వైసీపీ ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఇక మరొకటి ఏంటంటే, ఇది టీడీపీకి కూడా ఒక రకమైన పాఠమే అంటాను నేను. ఎందుకంటే రాజధానిని సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలి. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఐకానిక్ టవర్స్ పేరిట ఇప్పటికీ పునాదుల దశ దాటి ఫస్ట్ ఫ్లోర్ వరకు కట్టారు అంటున్నారు. నేను ఈ మధ్య చూడలేదు, నేను చూసి 2 నెలలు అయింది. వెళ్తాను, ఈ వారంలో వెళ్తాను, వెళ్ళి రాజధాని పనుల మీద లైవ్ స్టేటస్ చూస్తాను. హైకోర్టు, శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ, ఐకానిక్ టవర్స్, ఈ ఎన్ఆర్టీ టవర్స్, ఇవన్నీ కూడా సాధ్యమైన త్వరగా 2028 నాటికి పూర్తి చేయాలి. వీలైతే నారాయణ గారిని ఆ పనుల నుంచి కొంచెం పక్కన పెడితే మంచిది. మాట్లాడితే నారాయణ గారు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావట్లేదు. ఒక పెద్ద సినిమా చూపిస్తున్నారు, రాజధాని అమరావతి సినిమా చూపిస్తున్నారు. సో అందుకని అక్కడ ఏం జరుగుతుందో అది యాక్చువల్గా చెప్పేవాళ్ళని, అలాగే అభూత కల్పనలు చెప్పేవాళ్ళని కాకుండా ప్రాక్టికల్గా అక్కడ పూర్తిస్థాయి కంట్రోల్లో ఉన్న వాళ్ళని చూసి ఆ రాజధాని పనుల విషయంలో కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే ఎంత పనులు జరుగుతున్నాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఏ నెల, ఈ నెలలో ఎంత ఖర్చు, ఎంత బిల్లులు చెల్లించారు, ఆ విలువైన పనులు జరిగాయా లేదా, నెక్స్ట్ మంత్ టార్గెట్ ఎంత, ఇదంతా కూడా బహిరంగంగా వెల్లడిస్తే మంచిది. లేకపోతే రైతుల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల నాటికి కూటమికి కూడా తగులుతుంది. అరే వీళ్ళు 5 ఏళ్ళు టైం ఇచ్చినా వీళ్ళు రాజధాని కట్టలేదురా అని. సో అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇలా అనేక అంశాలు. సో రాజధాని రైతులలో ఐక్యత ఉంది, ఆ వేడి ఉంది, ఆ కసి ఉంది అనేది అర్థమైంది. థ్యాంక్ యూ.